2014లో కూడా మోదీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఫోటోలతో ఒక మేనిఫెస్టో వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు మోడీ తన ఫోటో వేయించుకోవడానికి ఇష్టపడలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. అది కూడా లాస్ట్ మినిట్లో ఆ ఫోటో తీయించేసి అప్పటికప్పుడు ప్రింట్ చేయించి మేనిఫెస్టో రిలీజ్ చేశారట. అంటే ఈ మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ లేదనుకోవాలా సార్? మరి ఈ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మోడీ గ్యారంటీ ఉందా? మీరే చెప్పండి. ఉదాహరణకు హజ్ వెళ్ళే వారికి ₹1,00,000 సాయం చేస్తాము అన్నారు. బీజేపీ అంగీకరిస్తుందా? ముస్లింల గురించి రోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో హజ్ వెళ్ళే వారికి ₹1,00,000 ఆర్థిక సాయం, ఇది బీజేపీ అంగీకరించి వేరే రాష్ట్రాలు ఎక్కడైనా అమలు చేస్తుందా? పోనీ మోడీ దేశంలో అమలు చేస్తారా? హజ్కు వెళ్ళే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉంటారు కదా, ఉత్తరప్రదేశ్లో ఉంటారు కదా. అలాగే ఇందులో ఉన్న ఇంకొక అంశం, పాత పెన్షన్ విధానం పైన మేము సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. అది కూడా అస్పష్టత, స్పష్టంగా చెప్పారు. అటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నారు, ఇటు న్యూ పెన్షన్ స్కీమ్ అన్నారు. మధ్యలో సమీక్షిస్తామన్నారు. ఏమున్నది సమీక్షించి సాధ్యం కాదని చెప్తారు. ఇప్పుడు రైల్వే జోన్ విషయంలో బీజేపీ చెప్పింది అదే కదా, వీ విల్ స్టడీ ద ఫీజిబిలిటీ అని చట్టంలో ఉంది. వీ స్టడీడ్ ద ఫీజిబిలిటీ, ఫీజిబుల్ కాదని నిర్ణయానికి వచ్చామన్నారు. సో కడప స్టీల్ ప్లాంట్, బయ్యారం స్టీల్ ప్లాంట్ అన్నిటిపైన బీజేపీ చెప్పే వాదనదే. ఆ యాక్ట్లో ఏముంది? వీళ్ళు స్టడీ ద ఫీజిబిలిటీ అని ఉంది. స్టడీ చేస్తాం, ఫీజిబుల్ కాదని తేల్చేసామంటున్నారు. సో ఇప్పుడు కూడా చెప్పబోయేది అదేనా మరి? అంటే పాత పెన్షన్ విధానంపై సమీక్షిస్తామన్నారు. అసలు ఈ పెన్షన్ విధానం ఎవరు తీసుకొచ్చారు? దీనికి బీజేపీ సంబంధం లేదా పెన్షన్ విధానం రావడంలో? బీజేపీ పెన్షన్ చట్టాన్ని సమర్థించలేదా? మరి దీన్ని ఎలా ఇప్పుడు ఈ చట్టంలో పెన్షన్ గురించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ మోడీ గ్యారంటీ ఉంటుందా? హజ్ వెళ్ళే యాత్రికులకు ₹1,00,000 సాయానికి మోడీ గ్యారంటీ ఉంటుందా? మీరు చెప్పాడు రెండింటికి. ఇక మూడోది, రోజు నరేంద్ర మోడీ ఏమంటున్నాడు? ఉచితాల వల్ల దేశ నాశనం అవుతుంది, ఉచితాల వల్ల ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది, ఉచితాల వల్ల వికసిత భారత్ దెబ్బతింటుంది, రెవడీ కల్చర్ అని చెప్పి రోజు విమర్శిస్తున్నాడు లేదా మోడీ? మరి ఇందులో ఉన్న ఎన్ని రెవడీలు ఉన్నాయి, ఎన్ని ఉచితాలు ఉన్నాయి? మీరే చూడండి. పెన్షన్ 4,000 ఉచితం, మీకు అమ్మకు తల్లులకు, పిల్లలు బడికెళ్ళే తల్లులకు 15,000 ఉచితం. ఇలా ఎన్ని రకాల ఉచితాలు. పెన్షన్ 50,000కి ఇచ్చేస్తాం, రేపు ఇక భవిష్యత్తులో 20,000కు కూడా పెన్షన్ వస్తుంది. ఎక్కువ రోజులు లేవు. అది నేను 2035 లక్షల వరకు 40 నుంచి 30 నుంచి 20కి వస్తుంది. లేదా కొన్నేళ్ళకి పుట్టుడుతోనే పెన్షన్ స్టార్ట్ అవుతుందేమో. సో పింఛన్లు ఇస్తాం. సో ఇందులో అన్ని డబ్బులు ఇస్తామని చెప్పింది కదా. రైతు భరోసా, రైతుకు పెట్టుబడి సాయం 20,000కు పెంచుతాం. అన్ని ఉచితాలే కదా. మరి ఈ ఉచితాలకు మోడీ గ్యారంటీ ఉందా? ఉంటే మరి మోడీ రెవడీ కల్చర్ అనేది అంటున్నాడు. ఆన్సర్ ఉండాలి కదా. పోలవరం గోదావరిలో ముంచారు అని అన్నారు. పోలవరం ఎవరిదండి ప్రాజెక్టు? ఎవరు అమలు చేయాలి? పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చినటువంటి హామీ, పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఉన్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తానంటే కేంద్రం ఇచ్చేసింది. కానీ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? 72% నేను అమలు చేశాను, మిగతా అమలు కాలేదు. మరి అమలు కానప్పుడు ఆ కేంద్రం ఎందుకు రిటర్న్ తీసుకోలేదు? అంటే ఒక జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం గోదావరిలో ముంచేసడంలో బీజేపీకి, నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం ఉండదా? అది కేంద్ర ప్రాజెక్టే కదా, మీరు ఎందుకు అమలు చేయలేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మరి పోలవరానికి మోడీ గ్యారంటీ 5 ఏళ్ళలో ఎందుకు లేదు? భవిష్యత్తులో ఉంటుందని నమ్మకం ఏంటి? ఆల్రెడీ ఇప్పటికే మోడీ ప్రభుత్వం చెప్పేసింది పునరావాసానికి మేము డబ్బులు ఇవ్వమని. పునరావాసమే 30,000 కోట్ల పైన ఉంది. సో దాని డబ్బులు ఇవ్వడానికి రెడీగా లేరు. పోలవరం ఇవ్వాల్సిన డబ్బులు దాదాపు ఇచ్చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఆన్సర్ ఉందా? మేము ప్రజా రాజధానిని నిర్మిస్తాం అని ఇందులో మేనిఫెస్టోలు ఉంది. మోడీ గ్యారెంటీ ఉందా? కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ చెప్పిందా మాకు సంబంధం లేదని? మాకు సంబంధం లేదు, రాజధాని లేదు, రాష్ట్ర వ్యవహారం, అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు దీనికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. మరి దానికి మోడీ గ్యారెంటీ ఉందా? అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి మోడీ గ్యారెంటీ ఉందా అన్న సమాధానం చెప్పాలి కదా. సో అందువల్ల ఈ మేనిఫెస్టోలో ఉన్న చాలా వాటికి ఇప్పుడు నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను, ఇంకా చాలా చెప్పగలను. అసలు మోడీ గ్యారెంటీ ఉందా అన్న ప్రశ్నకు సమాధానం బీజేపీ చెప్పాలి.